హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు హాఫ్ కేజీ చికెన్ కర్రీ చేసుకునే విధానం చూద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి చికెన్ వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్, ఒకసారి మిక్స్ చేసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. బాయిల్ చేసిన చికెన్ పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్స్ వేయాలి, బాగా మిక్స్ చేయాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు టమాటాస్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే టమాటా సాఫ్ట్ కావడానికి కొంచెమే వేసుకోవాలి. ఇందాక చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు వేసుకున్నాం కదా, అందుకే కొంచెం వేసుకోవాలి. టమాటాలు మగ్గాయో లేదో చూసుకుందాం. బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. 1 స్పూన్ కారం, పచ్చి కొబ్బరి పేస్ట్, బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ప్లేట్ ఆఫ్ చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర 2 వేసేసుకోవాలి. వన్ స్పూన్ ధనియాల పొడి, చికెన్ మసాలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 2 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్లేట్లో అన్నం వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తా గాయ్స్. చికెన్ కర్రీ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తా గాయ్స్. సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఫ్రెండ్స్.